అవునా, ఇదంతా అడ్డం పెట్టుకుని స్కూల్కి ఎగనామం పెట్టకూడదు. లేదు డాక్టర్, నాకు స్కూల్కి వెళ్ళడం చాలా ఇష్టం. అమ్మా నాన్న బయటికి వెళ్తారు, నేను ఇంట్లో ఉండడం అంటే బోరే కదా. సరే, మీరు వెళ్ళండి. నేను శివగామి గారితో ఫోన్ చేసి మాట్లాడతాను. డాక్టర్, మరి రిపోర్ట్స్? ఇవి నేను శివగామి గారికి ఎక్స్ప్లెయిన్ చేయాలి. నా దగ్గరే పెట్టుకుంటాను. డాక్టర్, మెడిసిన్స్ ఏమైనా ఇస్తారా? ప్రస్తుతానికి ఇప్పుడేమీ వద్దు, నేను చెప్తాను. సరే మేడం. థ్యాంక్ యూ డాక్టర్. టేక్ కేర్. బాయ్ డాక్టర్. సరే డాక్టర్. ఈ విషయం శివగామి గారితోటి ఎలా చెప్పాలి? హాయ్ భవానీ. హాయ్ పిన్ని. ఇక్కడేం చేస్తున్నావు? హాస్పిటల్కి వచ్చాం పిన్ని. హాస్పిటల్ కా? ఎందుకమ్మా, ఏమైంది? ఏం లేదు, ఒంట్లో బాలేదు, అందుకే హాస్పిటల్కి వచ్చాం. అదే ఏమైంది భవానీ? స్కూల్లో కళ్ళు తిరిగి పడిపోయాను. అవును, శివగామి ఏది? డాక్టర్ దగ్గరుందా? మాట్లాడుతుందా? లేదు, అమ్మ రాలేదు, పనిలో ఉంది, టైం లేదంట, అందుకే రాలేదు. కూతురికి ఒంట్లో బాగోలేకపోతే వర్క్ వెళ్ళడమేంటి? పాప కన్నా పనే ముఖ్యమా మీ అమ్మకి? శివగామి గారు అంత తేలిగ్గా పాపను వదిలిపెడతారా? మేడం నిజంగా పనిలో ఉండే భవానీతో కలిసి రాలేకపోయారు. ఓ, మీరు మీ మేడంకి వత్తాసా? అంత ఇరగదీసే పనిచేస్తుందా, లేదంటే సైంటిస్ట్లా పనిచేస్తుందా? ఇంటి పనులే కదా చేసేది. వచ్చే అవకాశం ఉంటే వచ్చేవాళ్లే కదా మేడం. రాలేదు అంటే కుదరలేదనే కదా అర్థం. విక్రమ్, నీకు నీ మేడం మీద గౌరవం ఉండొచ్చు. నేను ఒక సిచ్యువేషన్ ప్రకారం మాట్లాడుతున్నాను. అవసరమైన టైంలో పిల్లల పక్కన లేనంత బిజీ పనులేమున్నాయి శివగామికి? భవానీ, ఇప్పుడెలా ఉంది? డాక్టర్ ఏమన్నారు? అమ్మకి కాల్ చేసి చెప్తాను అన్నారు. ఏ, నీతోనే మాట్లాడాల్సింది కదా, పోనీ ఇతనికైనా చెప్పాల్సింది కదా. ఏమో తెలీదు పిన్ని, స్కానింగ్ చేశారు, అమ్మకి ఫోన్ చేసి చెప్తాను అన్నారు. అయ్యో, స్కానింగ్ చేసేంతగా ఏమైంది అసలు నీకు? క్లాస్లో పాఠం వింటూ కళ్ళు తిరిగి పడిపోయాను. ఇప్పుడెలా ఉందమ్మా నీకు? బాగుంది పిన్ని. అది సరే, నువ్వెందుకు ఇక్కడికి వచ్చావు? నువ్వు హాస్పిటల్కి వెళ్తున్నావా? నీకు ఒంట్లో బాలేదా? అవును. నీకేమైంది పిన్ని? అంతా బానే ఉంది కదా, జ్వరం లేదు, దగ్గు లేదు, మరి ఏమైంది పిన్ని? కడుపు నొప్పుందా? అలాంటిదేం లేదు. మరి హాస్పిటల్కి ఎందుకు వచ్చావు పిన్ని? ఎవరినైనా చూడ్డానికి వచ్చావా? నీకొక తమ్ముడో చెల్లెలో రాబోతున్నారు కదా, అందుకే. అంటే అర్థం కాలేదు. ఏది, కార్లో ఉన్నారా? భవానీ, మీ పిన్ని గారు ప్రెగ్నెంట్. త్వరలోనే మేడంకి పాపో బాబో పుడతారు. సూపర్! అయితే నాకు తమ్ముడు చెల్లెలు వస్తారన్నమాట. నేను చక్కగా వాళ్ళతో ఆడుకోవచ్చు. ఇప్పటి వరకు అందరికంటే నేనే చిన్నదాన్ని. అందరూ నన్ను గారాబం చేసేవాళ్ళు, ముద్దు చేసేవాళ్ళు. కానీ ఇప్పుడు బాబు బాబు వస్తే నన్నంత ప్రేమగా చూసుకుంటారా? నన్ను ముద్దు చేస్తారా? నిన్నెప్పుడు ముద్దుగానే చూసుకుంటాం, సరేనా? నీకెప్పుడు ప్రయారిటీ ఇస్తాం. థ్యాంక్ యూ పిన్ని. కానీ మళ్ళీ తర్వాత మాట మార్చకూడదు. అలాంటిదేమీ లేదు. సరే, నేను చెకప్ చేయించుకున్నాక నేను డ్రాప్ చేస్తానులే. వద్దులే పిన్ని, నేను అంకుల్తో వెళ్తాను. నాకు బైక్ మీద వెళ్ళడం చాలా ఇష్టం. అవునా? సరే, అయితే జాగ్రత్తగా వెళ్ళండి. పాపని జాగ్రత్తగా ఇంటికి తీసుకువెళ్ళు. సరే మేడం.